కొత్తగా పెళ్ళైన కపుల్‌కి తల్లిదండ్రులు అవ్వాలి అనుకుంటే కనుక కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి అన్న పాయింట్స్ ఏదైనా ఉంటే చెప్పండి మ్యామ్. యాహ్! ఫస్ట్ మనం ఇందాక అనుకున్నట్టు లైఫ్ స్టైల్. అవాయిడ్ ఆల్కహాల్, స్మోకింగ్, కాఫీ, టీలు తగ్గించుకోవడం మొత్తంగా మానేయక్కర్లే. తర్వాత డైట్ అనేది మనం చెప్పుకున్నట్లు కొంచెం యాక్టివిటీ అనేది, స్ట్రెస్ తగ్గించుకోవడం. స్ట్రెస్ ఒకవేళ చాలా ఎక్కువ ఉందనుకోండి, యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి, అవేర్‌నెస్ అబౌట్ ఫర్టైల్ పీరియడ్ ఇంపార్టెంట్. చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళలో కూడా వాట్ ఈస్ ద ఫర్టైల్ పీరియడ్ అనేది ఇంకా తెలీదు. ఇప్పుడు అందరూ ఏంటి యాప్స్ ఒకటి పట్టుకొని యాప్స్‌లో ఓకే. ఈ లైన్ వచ్చింది ఈరోజు కలవాలి. అవును. దానికి మనకు 2 రకాల ప్రాబ్లమ్ ఉంది. ఒక్కోసారి అవి కరెక్ట్‌గా చూపియకపోవచ్చు. ఇంకొకటి ఏంటి స్ట్రెస్, ప్రెషర్ పెరిగిపోతది. అబ్బాయిల్లో పాపం ఎజాక్యులేషన్, ఎరెక్షన్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. అయ్యయ్యో! సో, ఇప్పుడు నార్మల్‌గా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి మిడ్ సైకిల్ అంటాం. అంటే 28 డేస్‌కి ఒకసారి పీరియడ్ వస్తుందంటే అమ్మాయికి అరౌండ్ 14th డే ఓవులేషన్ అవుతది. ఎగ్ రిలీజ్ అయ్యాక ఒక 1 డే ఉంటది కాబట్టి ఒక 2 రోజుల ముందు, ఒక 2 రోజుల తర్వాత వరకు ప్రయత్నిస్తే చాలు.